రాము గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆనందం గారు, వెంకటేశ్వరరావు గారికి అలాగే శ్రీధర్ రెడ్డి గారికి కూడా నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు చాలా చక్కటి ఇష్యూ, అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు లేవనెత్తారు. వీటన్నిటికీ కూడా సమాధానం మరి అసెంబ్లీ సాక్షిగా జరగాలనేది వెంకటేశ్వరరావు గారి యొక్క అది వెంకటేశ్వరరావు గారే కాదు, ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా కోరుకుంటున్నటువంటి ఆలోచన అది. అవును, అసెంబ్లీ సాక్షిగా జరగాలి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నలు వేస్తున్నారో ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన నాయకత్వం, అట్లాగే 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని వదిలేసి కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో పని అయిపోలేదు కదండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కదా. ప్రశ్నించడానికి సాక్షి వేదికగాను, లేకపోతే ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు సోషల్ మీడియాలో బోల్డ్ వస్తున్నాయని. సోషల్ మీడియా మొత్తాన్ని ఈ రోజు సర్వనాశనం చేసేశారు. ఎలా చేసేసారంటే ఓ క్రైమ్ ఓ షాడో క్రైమ్ పాసేజ్ కింద చేసేసారు దాన్ని. ఆ చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వందే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది సామాన్యుడి చేతిలో ఒక ఆయుధంగా భావించాం అందరం. ఆ సామాన్యుడి చేతిలో ఆయుధాన్ని కాస్త ఏం చేసిందంటే దాన్ని ఒక క్రిమినల్ విధానంలో తీసుకుపోయి దానికి ఒక సాధికారత కల్పించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొంతమంది చేత తప్పులు మాట్లాడించి కావాలని చెప్పి తిట్టించేటటువంటి కార్యక్రమం చూసాం. అలాగే ఈవేళ ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఎన్ని అమలు చేశారని చెప్పేసి, దానికి చెప్తే 9 నవరత్నాలు ప్రకటించారు. నవరత్నాల్లో ఒక్కసారి మనం చూడండి, అసలు నవరత్నాలు ఏమేమి ప్రకటించారు ఏం ప్రకటించలేదు ఒక్కసారి చూస్తే శ్రీధర్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి మనం. జగనన్న విద్యా దీవెన ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి చదివే వాళ్ళు ఎవరికి డబ్బులు లేవు. ఉన్నత విద్యలు చదివే వాళ్ళకి చాలా సంవత్సరాలు డబ్బులు పడలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినట్టేనా సార్? ఇప్పుడు ఉన్నత విద్య, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు సార్, అందులో తిరగలేదు, ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ జలకలు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, తలమానికం అండి. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి పెద్ద కిరీటం అది. అట్లాంటి దాన్ని సర్వనాశనం చేసేసారు. డయాఫ్రమ్ వాళ్ళని కూడా నిర్మాణం చేయకుండా పాడు చేసే పరిస్థితి వచ్చింది. ఈవేళ రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి కేవలం ఆ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ప్రజలందరూ ఆవేదన అండి, రైతులందరూ కూడా ఎంత ఆవేదన చెందుతున్నారంటే ఈవేళ చాలా చోట్ల రైతులు రెండో పంట వేసే పరిస్థితి లేదు. రెండో పంట వేస్తే పండుతుందో లేదో తెలియదు, నీళ్లు ఉంటాయో లేదో తెలియదు. ఈవేళ పోలవరం వచ్చుంటే ఈవేళ ఉత్తరాంధ్రకి అలాగే మెట్ట ప్రాంతానికి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు గమనించట్లేదో నాకు అర్థం కావట్లా. అలాగే ఇప్పుడు సారా నిషేధం అన్నారు. ఏమైపోయింది సార్ సారా నిషేధం? సారా నిషేధం ఇప్పుడు ఆయన అసలు లేనటువంటి ఈ బెల్ట్ వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వచ్చింది. బెల్ట్ షాపులు కోసం వేలం పాటలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆ వీడియోలు కూడా వచ్చినాయి అన్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఇది యాక్చువల్ గా నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమనండి. ఖచ్చితంగా అంటే బెల్ట్ షాపులు వీడియోలు కనుక ఏమైనా కనబడితే మనం అసలు డిబేట్ లోనే ప్లే చేస్తాం. యాక్చువల్ గా నాకు దొరికినా నేను ప్లే చేపిస్తాను. ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, అందులో తిరిగిలేదు. మేమందరం కూడా సహకరిస్తాం, మేమందరం కూడా పోరాడతాం దాని మీద. ఎందుకంటే ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవడన్నా వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడటానికే మేమందరం ఉన్నాం. ఎందుకంటే తరఫున పోరాటం కోసమే పార్టీలు అండి రాజకీయాలు. అంతేగాని ఆయన చెప్పినట్టు సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. ఆ వాస్తవాన్ని ఆయన కాదనగలరా చెప్పమని శ్రీధర్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పతనం ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు కొత్త కాదు, ఇవన్నీ నేను చాలా చేశాను, చాలా చూశాను. అయితే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో నేను కష్టపడి పని చేస్తా ఉన్నాను నిన్న మాట చెప్తా ఉన్నారు. అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి. అంతేగాని సొంత డబ్బా అని ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, అది సమంజసం కాదు. అలాగే ఇప్పుడు
జగనన్న అమ్మఒడు అన్నారు, అది సగమే అమలు జరిగింది, సగం అమలే జరగలేదు. అలాగే వైఎస్ఆర్ ఆసరా అన్నారు. ఇవన్నీ కూడా గతంలో మనం అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందే, 2019 వరకు జరిగినాయి ఇవన్నీ. అవును, ఈవేళ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పేర్లు మార్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఇది పింఛన్ ఆసరా అంట, పింఛన్ కార్యక్రమం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారికి ముందు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇచ్చారు. దాన్ని ఇంకా పెంచుదని చెప్పి కొంత పెంచి లాస్ట్ మినిట్ లో కొద్దిగా పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్ గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో హామీలో ఏదైతే చెప్పారో ఆ ప్రకారం ఇప్పటి నుంచి 4,000 రూపాయలు ఇస్తూ గత నెలలై కూడా ఆయన ఎప్పుడైతే ప్రకటించారో ఆ ప్రకటించిన దగ్గర నుంచి ఉన్నటువంటి నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెలలకు కూడా పూర్తిగా 4,000 రూపాయలని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ చేస్తా ఉంది. ఈవేళ ఈ అసెంబ్లీలో మీరు చూసారో లేదో, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ్యులు, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అని చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని. ఇది నిజం. అవును, ఇది ఎవరు కలిగిన నిజం? ఇది నిజం. ఎప్పుడైనా స్వాతంత్రం సంబరాలు చేసుకోవడానికి పంచాయతీ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈవేళ నీళ్లు అవసరాన్ని తీర్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆయన. ఎక్కడ అవసరమైతే ప్రజలకి ఆ అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తా ఉంది. జలకళ తీసుకురావడం కోసం, నదుల అనుసంధానం చేయడం కోసం ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. రామానాయుడు గారు అయితే ఆయన నిద్ర ఆహారాలు మాని కష్టపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వరద పరిస్థితుల్లో ఈయన చెప్తున్నటువంటి మన శ్రీధర్ రెడ్డి గారు గమనించాలి, వరదలు వచ్చిన టైంలో మొట్టమొదట మునిగిపోతున్నటువంటి కాలనీలన్నీ కూడా జగనన్న కాలనీలే. ఆ జగనన్న కాలనీల్లో ఆ పట్టాలు వచ్చిన వాళ్ళందరూ దాదాపు మెజారిటీ వైఎస్ఆర్ సానుభూతి పరులు, వాళ్ళకే పట్టాలు ఇచ్చుకున్నారు. వాళ్ళు వేళ కొంచెం వర్షం వచ్చినా ముంపులో బతికేటటువంటి పరిస్థితి, దోమల్లో బతకాల్సినటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ కూడా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం ప్రారంభించారు. ఎవరైతే సొంత ఆస్తులు భూములు ఉన్నాయో వాళ్ళందరూ, ఇల్లు లేని భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు తొలి దశలో ఇల్లు కట్టివ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే రోడ్లు గుంతలో లక్షలు చెప్పారు, లక్షలు కాదు కోట్లేనండి బాబు. రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది చనిపోతా ఉన్నాయి, 2 కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి, మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితికి అడ్డుకట్టేయాలంటే ప్రభుత్వం ఎంత కేటాయించింది? 75,000 కోట్లు అలా ఖర్చు పెడతారని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్ని ఒక మోడల్ గా తీసుకుని ముందుగా ఒక అవుట్ సోర్సింగ్ బయట నుంచి ఎవరన్నా పిలిచి వాళ్ళకి టోల్ గేట్ పెట్టుకుని కేవలం ఎవరైతే కార్లు ఉన్నాయో లారీలు ఉన్నాయో వీటికి మాత్రమే డబ్బులు వసూలు చేసుకునేటట్టుగా పెట్టాలనే ఆలోచన ఉంది. అది మీరు అందరూ కూడా అంగీకరించి ప్రజల నుంచి ఇది మద్దతు వస్తుందంటే చేద్దాం, లేకుంటే లేదు. ఇక్కడ రాము గారు ఇందాక ఒక అంశం కూడా లేవనెత్తారు శ్రీధర్ రెడ్డి గారు. చెత్త, గతంలో చెత్తకు పన్ను వేస్తే చెత్త ప్రభుత్వం అన్నారు, మరి ఈ ప్రభుత్వం కూడా పన్ను వేస్తుందని అంటున్నారు. మొదలు పెట్టారా చెత్త పన్ను? చెత్త పన్ను వేయటం అనేది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు సార్. శ్రీధర్ రెడ్డి గారు కూడా గమనించాలి, చెత్తని సంపదగా మార్చాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా? ఇప్పుడు గతంలో చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేసి డంపింగ్ యార్డ్ లో పడేస్తారు. మామూలుగా సిటీకి, ఊరికి అవుట్ కట్స్ లో ఎక్కడో డంపింగ్ యార్డ్ లో వేస్తారు. మీరేం చేయబోతున్నారు? తర్వాత ఏం చేశారంటే ఈ చెత్తనంతటిని కూడా సేకరించి ఈ చెత్తని పొడి చెత్త, తడి చెత్తగా తీసి సెపరేట్ చేసి దాని నుంచి ఉత్పాదన సంపాదించాలి. అంటే ఈ వర్మి కంపోస్ట్ ఎరువులు తయారు చేసే అవకాశం ఉన్న చోట అది చేయడం, అట్లాగే విద్యుత్ తయారు చేసే అవకాశం ఉన్న చోట దాన్ని తయారు చేయడం, ఇట్లా దాన్ని సంపదగా ఎలా మార్చాలి అనేది డ్వాక్రా సంఘాల యొక్క ప్రమేయంతో దాన్ని అభివృద్ధి చేయాలి. ఇటు డ్వాక్రా సంఘాలని ఆదుకోవాలి, ఇటు పంచాయతీల్ని కూడా పరిపుష్టం చేయాలని ప్రయత్నం చేశారు. ఏమి చేయకుండా చెత్తకు పన్ను వేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారి ప్రభుత్వం.
గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అది కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైనటువంటి వైఖరిలో ఏదైతే పంచాయతీలు ఉన్నాయో, గ్రామీణ ప్రజలు ఉన్నారు, ఇటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలేంటి, పంచాయతీలో ఉన్న ప్రజలేంటి, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పరిస్థితి రావాలి. తాగునీరు అనేది ప్రజల యొక్క ఒక ప్రాథమిక హక్కు లాంటిది. అది చాలా అందరికీ కూడా సహజమైన హక్కు. అందరికీ కూడా ఉన్నటువంటి ఆ హక్కుని ఈవేళ మంత్రి గారు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో, అసెంబ్లీ సాక్షిగా అందరం కరతాల ధోరణుల మధ్య ప్రకటించారు, అందరికీ నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పారు. దానికి వేళ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎన్డీఏ కూడా ఇటు మోడీ గారు కూడా దానికి స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. సో దాన్ని మరి దాన్ని కూడా విమర్శించాలంటే కరెక్ట్ కాదు కదా శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా ఆలోచించండి. సమయం తక్కువగా ఉంది. గాదే గారి కంక్లూజన్ తీసుకుందాం. సో ఈరోజు గాదే గారు చాలా